తేజ గారు దొంగ అన్నారు. ఆయన ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు అతనితోనే అతనిని ఇంటికి పిలవటం. ఇప్పుడు దొంగతో మనం కలిస్తే మనల్ని కూడా ఏమంటారు? మరి అలాంటప్పుడు నోటి దూల వచ్చినట్లు ఒకరి మీద ఆరోపణ చేయటం, కన్విన్స్ అయిపోయి మళ్ళీ అతనితో కలిసిపోవటం, ఇది సర్వ సమాజానికి మీరు ఇచ్చే సమాచారం ఏంటి? మతోన్మాదులు ఆ యొక్క విషయం మీద వాళ్ళు ఎంత ఆనందపడి ఉంటారండి. సిగ్గు లేదు మీకు నిజంగా. కనీసం ఇంకిత జ్ఞానం లేదు. పెద్ద పెద్ద సేవకులని మీరు పిలువబడుతున్నారు ఈ లోకంలో. కానీ అసలు మీరు దేవుని దృష్టిలో సేవకులా లేకుంటే మనుషుల దృష్టిలో సేవకులా? ఏదో ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని అతని మీద చాలా ఆరోపణలు మీరే చేశారు. మళ్ళేమో అతనితో మీరే కలిశారు. ఆయనేమో అలా ట్రిక్స్ ప్లే చేయడం అది వాక్యానుసారమేనా అని మీరు అడిగారా? ఒకవేళ మీరు ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని ఒకవేళ అడిగిన విషయాన్ని మీరు సమాచారం మాకు ఇవ్వండి. లేకపోతే ఇటువంటి ఆరోపణలు మరొకరి మీద ఎవరి మీద మీరు చేయకండి. ఒకరి మీద మనము ఒక ఆరోపణ చేసామంటే అది నిజమై ఉండాలి. ఒకవేళ నిజం కాకపోతే మనం ఆరోపణ చేయకూడదు, అది చాలా తప్పు. ఒకవేళ అది నిజమైన తర్వాత ఒకవేళ అది నిజం అనుకుంటే మళ్ళీ పోయి ఆ దొంగతోనే మనం కలిసామనుకోండి, అంతకంటే మరొక దౌర్భాగ్యం మరొకటేమీ లేదు. దయచేసి ఇలాంటి పనులు మీరు చేయొద్దని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.